అంబేద్కర్ ఈ దేశానికి చేసిన కొన్ని మైండ్ బ్లోయింగ్ విషయాల కోసం తెలుసుకుందాం. నంబర్ 1, ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సృష్టికర్త. మన దేశంలో ఎకానమీని నడిపే ఆర్బీఐ గురించి తెలుసు కదా, కానీ ఆ ఆర్బీఐని స్థాపించడానికి మెయిన్ బ్లూ ప్రింట్ ఇచ్చింది అంబేద్కర్ గారే అని మీకు తెలుసా? అవును, అంబేద్కర్ గారు రాసిన ద ప్రాబ్లమ్ ఆఫ్ ద రూపీ, ఇట్స్ ఆరిజిన్ అండ్ ఇట్స్ సొల్యూషన్ అనే బుక్ నుంచి గైడ్ లైన్స్ తీసుకునే హిల్టన్ యంగ్ కమిషన్ ఆర్బీఐని స్థాపించింది. ఆయన ఒక గొప్ప లా ఎక్స్పర్ట్ మాత్రమే కాదు, వరల్డ్ క్లాస్ ఎకానమిస్ట్ కూడా. విదేశాల్లో ఎకనామిక్స్లో డాక్టరేట్ పొందిన మొట్టమొదటి భారతీయుడు ఆయనే. నంబర్ 2, 8 అవర్స్ పని విధానం మరియు కార్మికుల హక్కులు. ఇవాళ మనం ఆఫీస్లో రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తున్నాము అంటే దానికి కారణం అంబేద్కర్ గారే. అంతకుముందు ఇండియాలో ఫ్యాక్టరీ వర్కర్స్ రోజుకు 12 నుంచి 14 గంటలు పనిచేసేవాళ్లు. 1942లో వైస్రాయ్స్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో లేబర్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఆయన వర్కింగ్ అవర్స్ని 8 గంటలకు తగ్గించారు. అంతేకాదు, ఆడవాళ్లకి మెటర్నిటీ లీవ్, సమాన పనికి సమాన వేతనం మరియు ఎంప్లాయీ ఇన్సూరెన్స్ లాంటి ఎన్నో హక్కులు తెచ్చింది కూడా ఆయనే. నంబర్ 3, వాటర్ అండ్ పవర్ గ్రిడ్ విజనరీ. అంబేద్కర్ గారిని మనం రాజ్యాంగ నిర్మాతగా మాత్రమే చూస్తాం, కానీ ఆయన ఇండియాకి ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ లాంటివారు. దామోదర్ వ్యాలీ ప్రాజెక్ట్, హిరాకుడ్ డ్యామ్ లాంటి పెద్ద పెద్ద మల్టీపర్పస్ రివర్ ప్రాజెక్ట్స్ ని ప్లాన్ చేసింది ఆయనే. సెంట్రల్ వాటర్ కమిషన్ ని ఎస్టాబ్లిష్ చేసి దేశానికి ఒక ప్రాపర్ వాటర్ అండ్ పవర్ గ్రిడ్ బ్లూ ప్రింట్ ఇచ్చిన గొప్ప విజనరీ లీడర్ ఆయన. నంబర్ 4, ఆర్టికల్ 370ని వ్యతిరేకించడం. జమ్మూ అండ్ కశ్మీర్ కి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ఆర్టికల్ 370ని డ్రాఫ్ట్ చేయడానికి, రాయడానికి అంబేద్కర్ గారు ససేమిరా ఒప్పుకోలేదు. కశ్మీర్కి స్పెషల్ రైట్స్ ఇస్తూ ఇండియాకి మాత్రం ఏమీ ఇవ్వకపోవడం దేశానికి చేసే ద్రోహం అని ఆయన దాన్ని గట్టిగా వ్యతిరేకించారు. ఆ తర్వాత నెహ్రూ గారు వేరే వాళ్లతో, అంటే గోపాలస్వామి అయ్యంగారుతో ఆ ఆర్టికల్ని డ్రాఫ్ట్ చేయించారు. చూశారు కదా, అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గానికి మాత్రమే లీడర్ కాదు, ఆయన మోడర్న్ ఇండియాకి ఉన్న ఒక్కగానొక్క మాస్టర్ ఆర్కిటెక్ట్. ఈ విషయాలు మీకు కొత్తగా అనిపిస్తే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.